వెల్కమ్ టు యానీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. చిక్కటి గ్రేవీతో ఈ ఎగ్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని మీరు చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, జీరా రైస్, బగారా రైస్, నాన్, బటర్ నాన్ ఇలా దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్గా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి. ఈ ఎగ్ కర్రీ చేయడానికి నేనైతే 4 గుడ్లని ఉడికించుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. నేను 4 గుడ్లను తీసుకున్నాను కదా, మీరు ఇంకో 2 ఎక్స్ట్రా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా ఎన్ని గుడ్లైనా తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6 నుంచి 7 వెల్లుల్లి రెమ్మలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, ఇంకా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇలా స్టెమ్ తో సహా వేసుకోండి. దీంట్లోనే 6 నుంచి 7 జీడిపప్పులు, 2 స్పూన్ల దాకా పెరుగుని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో పెద్ద సైజ్ అంత ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోనే మీడియం సైజు టమాటాల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఆయిల్లోనే టమాటా ముక్కలు మెత్తపడే వరకు వేయించుకోవాలి. టమాటా ముక్కలు తొందరగా మెత్తపడడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని ఇలా ఈ విధంగా కలుపుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఆయిల్లోనే మగ్గనిద్దాం. చూడండి, టమాటా ముక్కలు ఇక్కడ మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించాలి. ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకోవాలండి. నేను ఇక్కడ కారం, మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి నాకు తగ్గట్టుగా వేసుకున్నాను. మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే మసాలా ఫ్లేవర్ని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో అలాంటి వాళ్ళు కొద్దిగా ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపాక దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించుకోండి. ఈ మసాలా పేస్ట్ అనేది బాగా వేగి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, కొద్దిగా ఉడికింది కదా, ఈ విధంగా వస్తుంది గ్రేవీ అనేది. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి కొంచెం పలుచగానే కలుపుకోండి. ఉడికిన తర్వాత అదే చిక్కగా అవుతుంది. వాటర్ వేసి కలుపుకున్నాక మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో 2 స్పూన్ల శనగపిండిని ఇలా బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత ఆ శనగపిండి నీళ్ళని ఈ కర్రీలో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి కంటిన్యూస్గా కలుపుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా శనగపిండి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఉప్పుని వేసి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ అంత చిక్కగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న గుడ్లున్నాయి కదా, ఆ గుడ్లని ఇలా పైన వేసుకోండి. ఇందులో ఉన్న ఎల్లో కలర్ పార్ట్ అనేది విడిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ ఎగ్స్ వేసిన తర్వాత గరిటతో కలపకుండా జస్ట్ ఇలా ఎగ్స్ పెట్టేసి ఈ కర్రీని ఎగ్స్ పైన ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఈ ఎగ్స్ అనేవి కర్రీలో ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కసూరి మెత్తిని కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా లైట్గా ఆయిల్ సపరేట్ అయి కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది పైకొచ్చి కర్రీ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో. ఇది చాలా బాగుంటుంది. చపాతీలో తినొచ్చు, బిర్యానీలో తినొచ్చు, బగారా రైస్, జీరా రైస్, నాన్, బటర్ నాన్ ఇలాంటి వాటిల్లో ఈ కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ బాగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.
ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కర్రీలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.